హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం కేరళలో ఉన్నాము. ఇప్పుడే మార్నింగ్ 9కి అయితే మూవీ చూడడం జరిగింది. ఇప్పుడు 11:30 అయింది. షార్ప్గా 11:30కి మూవీ అయిపోయింది. సో ఇక్కడ మనకి కేరళలో మూవీ అయితే చూడడం జరిగింది. అలాగే ఈ రివ్యూ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఒకవేళ నచ్చకపోతే నన్ను తిట్టకండి, ఎందుకంటే ఈ ఛానల్లో రివ్యూ చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం. యాక్చువల్గా మనం కేరళ ట్రిప్కి అయితే ట్రిప్కి వచ్చాం కదా, ఎలాగో మార్నింగ్ ఖాళీ కదా అని చెప్పి సినిమాకి వెళ్ళడం జరిగింది. ఇంకా లేట్ చేయకుండా నేను మూవీ రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాము. గుడ్ మార్నింగ్. కేరళలో అయితే మేము బీమ్లా నాయక్ సినిమాకి వెళ్తున్నాము. ఇప్పుడు అంటే మన రూమ్ తీసుకున్న చోట నుంచి 2 కిలోమీటర్స్ అయితే మనం వెళ్ళాలి. ఆటో అది ఎందుకని చెప్పేసి నేను వాకబుల్ డిస్టెన్స్ అని చెప్పేసి 2 కిలోమీటర్సే కదా అని చెప్పి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. అంటే ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాము, ఇంకొక 1/2 కిలోమీటర్ వెళ్ళాల్సి వస్తుంది. మూవీ థియేటర్కి అయితే వచ్చేసాము. థియేటర్ ఏమో మరీ అంత పెద్ద థియేటర్లా లేదు. లోపల వరకు ఎలా బయట అయితే చిన్నగానే కనిపిస్తుంది, లోపల ఎలా ఉంటుందో అయితే లోపలికి వెళ్ళి చూద్దాము. ఇక్కడ నుంచి అయితే చూడండి థియేటర్ ఎలా ఉంది. తెలుగు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎదుర్కొనేట్టుకుని థియేటర్లు వస్తారైతే. ఈ ఛానల్లో మూవీ రివ్యూ ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం అనమాట. అది కూడా బీమ్లా నాయక్ మూవీ వచ్చి చాలా బాగుంది. యాక్చువల్గా ఏంటంటే మూవీలో ఎక్కువగా నచ్చేది ఏంటంటే రానా యాక్టింగ్ ప్లస్ పవన్ కళ్యాణ్ యాక్టింగ్ అయితే చాలా బాగా చేశారు. సో దీనికి ఎక్కువగా హైలైట్ ఏంటంటే రానా హైలైట్ అని చెప్పాలి మూవీకి. ఒక్కొక్కసారి అయితే రానా క్యారెక్టర్ ఏంటనేది అర్థం కాదు, అంటే మంచి విలనా లేదా చెడ్డ విలనా అనేది. ఇది రానా మంచివాడా చెడ్డవాడా అనేది క్లైమాక్స్ వరకు అయితే తెలియదు మనకి. మూవీలో క్యారెక్టర్స్ గురించి అయితే చెప్పాలి. ఫస్ట్గా రివీల్ చేసేది ఏంటంటే పవన్ కళ్యాణ్ని చూపిస్తారు, తర్వాత వెంటనే రానా ఇంట్రడక్షన్ అయితే జరుగుతుంది. ఇద్దరిది సిమిలర్గా ఇంట్రడక్షన్ అయితే జరుగుతుంది అనమాట. పవన్ కళ్యాణ్ ఇందులో ఒక పోలీస్ క్యారెక్టర్ అయితే ప్లే చేశారు. పవన్ కళ్యాణ్ బీమ్లా నాయక్గా చేశారు. అలాగే రానా అయితే ఎక్స్-ఎంపీ కొడుకుగా చేశారు. డానియల్ ఒక యాటిట్యూడ్ క్యారెక్టర్ అయితే రానాదని చెప్పొచ్చు. అలాగే రానా వైఫ్ ప్రెగ్నెంట్గా, ఈ మూవీ అంతా ప్రెగ్నెంట్గానే కనిపిస్తారు. తను పేరు ఐడియా లేదు, కానీ తను కూడా అంటే తక్కువ టైం అయినా సరే ఈ మూవీలో ఆ క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఫస్ట్లో మనకు తెలియదు, కానీ ఫస్ట్లో ఆమె కనిపించదు, కానీ ఈ రానా వైఫ్ క్యారెక్టర్ అనేది క్లైమాక్స్లో అనేది మనకి అర్థమవుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చి నిత్యమేనన్ వచ్చి పవన్ కళ్యాణ్ వైఫ్ అనమాట. బీమ్లా నాయక్ ఎలాగైతే ఉంటారో అంతకు మించి ఈ క్యారెక్టర్ని అయితే చూపించారు. సో ఈ బీమ్లా నాయక్ నిత్యమేనన్ కూడా కొంచెం మెయిన్ లీడ్ రోల్ అని చెప్పొచ్చు. ఇంకా క్యారెక్టర్స్ వచ్చి మెయిన్ 4 క్యారెక్టర్స్ అయ్యాయి కదా. తర్వాత సముద్రగాని ఉంటుంది, పెద్ద యాక్టర్ని తీసుకున్నారు, కానీ ఆయన అవసరం అయితే కొద్దిగా అనిపించింది. తర్వాత చాలా క్యారెక్టర్స్ ఇందులో పెద్ద యాక్టర్స్ అయితే ఉన్నారు. సో వాళ్ళని ఫుల్గా ఈ మూవీలో అయితే చూపించలేదని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ సాంగ్లో అయితే సునీలు ఇంకా జబర్దస్త్ ఆది కూడా ఉంటారు. ఆ సాంగ్లో అక్కడక్కడ కనిపిస్తారు. మూవీ అంతా ఆ క్యారెక్టర్స్ అయితే ఉండవు. నేను సునీల్ ఉండడంతో ఈ క్యారెక్టర్స్ అయితే ఉంటాయి అనుకున్నాను. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చి చాలామంది అయితే ఉన్నారు. కాకపోతే అందులో ఏంటంటే మురళీ శర్మ గారి క్యారెక్టర్ కూడా ఈ మూవీలో కొంచెం హైలైట్ అని చెప్పొచ్చు.
నెక్స్ట్ అలాగే మనకి ఫ్లాష్ బ్యాక్లో ఒక ఎపిసోడ్ అయితే ఉంటుంది. అందులో వచ్చి మనకి అజయ్ కనిపిస్తాడు. అజయ్ని ఆ ఫ్లాష్ బ్యాక్లో హీరో ఎలివేట్ చేసే సీన్ అనమాట ఫ్లాష్ బ్యాక్. సో హీరోయిజంని ఎలివేట్ చేసే సీన్లో అయితే ఫ్లాష్ బ్యాక్లో ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆ ఎలివేషన్లో విలన్కి ఇవ్వాల్సిన ఇది అయితే ఇవ్వలేదు. అజయ్ క్యారెక్టర్ని అయితే ఫుల్గా వాడుకోలేదు. ఒక చిన్న ఫైట్లో అజయ్ కనిపిస్తాడు, కనీసం అజయ్కి ఒక డైలాగ్ కూడా ఉండదు. ఇక స్టోరీ విషయానికి వస్తే ఫస్ట్ స్టార్టింగ్ ఇద్దరు అంటే పోలీస్ భీమ్లా నాయక్ ప్లస్ డానీ ఇద్దరు కూడా ఒక ఫారెస్ట్లో అయితే కలవడం జరుగుతుంది. అది ఒక రానాని అయితే అరెస్ట్ చేస్తారు. అది ఎందుకు అరెస్ట్ చేస్తారనేది మూవీలో అయితే చూడండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అక్కడి నుంచి కథ అయితే స్టార్ట్ అవుతుంది. రానాని అరెస్ట్ చేయడంతో రానా ఈగో హట్ అవుతుంది. అలాంటితో పగ తీర్చుకోవాలనుకుంటాడు. పగ తీర్చుకునే విధానం ఎలా ఉంది అనేదే ఈ సినిమా మిగిలిన కథాంశం. పెద్ద సినిమా అవడంతో ఈ సినిమాకి పెద్ద డైరెక్టర్ అని అనుకున్నాను. కాకపోతే ఏంటంటే మూవీ డైరెక్టర్ ఎవరా అని చూస్తే ఒక చిన్న డైరెక్టర్. ఈ డైరెక్టర్ భీమ్లా నాయక్ చేసిన తర్వాత ఈ డైరెక్టర్ గురించి ఎవరికి తెలియదు. సో ఈయన ముందు సినిమాలు చూస్తే మంచి సినిమాలే. అయ్యారే రాజేంద్ర ప్రసాద్ సినిమా చూశాను. అలాగే ఇంకో సినిమా ఒకటి ఉంది, అప్పట్లో ఒకడు ఉండేవాడు ఏదో సినిమా చూశాను. ఈ రెండు సినిమాలు అయితే బాగుంటాయి. అలాగే ఈ డైరెక్టర్ పరంగా అయితే మూవీ ఎక్కడ బోరు కొట్టలేదు. దీని మేకింగ్లో కానీ ఎక్కడ చిన్న డైరెక్టరు అని అనిపించలేదు. ఈ భీమ్లా నాయక్ తర్వాత డైరెక్టర్ కూడా పెద్ద డైరెక్టర్ అవుతారని నేను అనుకుంటున్నాను. అలాగే మ్యూజిక్ వచ్చేటప్పటికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అది బాగుంది. అలాగే మ్యూజిక్ 3 సాంగ్స్ కూడా ముందు నుంచి మనం విన్నాము. సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. పిక్చరైజేషన్లో అయితే మాత్రం ఒక సాంగ్ అయితే విజువల్గా అయితే గూస్ బంప్స్ వచ్చాయి భీమ్లా నాయక్ సాంగ్కి. ఈ మూవీకి వచ్చి 4/5. ఎందుకంటే నాకు ఆ 1 కూడా ఎందుకు నాకు ఇవ్వాలనిపించలేదంటే ఈ సినిమా ఏంటంటే ఇద్దరికి అంటే డానీ అండ్ భీమ్లా నాయక్ మధ్య స్టోరీనే ఇది. యాక్చువల్గా ఏంటంటే ఒక పవన్ కళ్యాణ్ అనేటప్పటికీ ఒక పెద్ద బ్యాక్గ్రౌండ్ పెద్ద స్టోరీ అనుకుంటాము. ఇది ఆ లెవెల్ అయితే ఉండదు. సో ఇద్దరి మధ్య ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనే ఈ వారు అనేది ఈ ఇద్దరి మధ్య వారు కాబట్టి నాకు అలా అనిపించలేదు. 5/5 ఇవ్వచ్చు. ఆ 1 ఎందుకు తగ్గించడం జరిగిందంటే ఇంత పెద్ద సినిమాకి ఇంత చిన్న కాన్సెప్ట్ని పట్టుకున్నారు అనిపించింది నాకు. అంతే తప్ప మిగతా విషయాలన్నీ ఏది మైనస్ చేయడానికి అయితే లేదు. 100% ఈ మూవీ చూసి అయితే ఎంజాయ్ చేస్తారు. ఈ కొచ్చిలో భీమ్లా నాయక్ చూడటం, ఈ మూవీని చూడటం ఇది ఒక ఎక్స్పీరియన్స్. భీమ్లా నాయక్ సినిమా గురించిన విషయాలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఒకవేళ నచ్చకపోతే తిట్టకండి, తప్పుగా కామెంట్ చేయకండి. ఎందుకంటే నేను ఈ ఛానల్లో రివ్యూ పెట్టడం అనేది ఫస్ట్ టైము. నేను నెక్స్ట్ అలాగే ఇప్పుడు నేను కేరళ వచ్చింది కూడా మూవీ కోసం అయితే కాదు. ఇక్కడ నేను ఈ కేరళని ఎక్స్ప్లోర్ చేద్దామని. అలాగే ఈ రివ్యూ చూసి ఈ కేరళ సంబంధించిన వీడియోస్ అయితే నేను రెగ్యులర్గా రేపటి నుంచి అయితే అప్లోడ్ చేస్తాను. మీకు నచ్చినట్లయితే నన్ను సపోర్ట్ చేయండి. ఈ కేరళ సిరీస్ని అయితే చూసి లైక్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అంటే నేను రివ్యూస్ చేస్తానని అయితే అనుకోవద్దు. నేను కేరళ వచ్చాను, కేరళలో మూవీ ఎలా ఉంటుందో అని చెప్పి నేను చూడడం జరిగింది. థియేటర్స్ కానీ ఎలా ఉంటాయో చూడడం జరిగింది. నేనైతే ట్రావెల్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. కేరళకు సంబంధించిన వీడియోస్ అయితే మీకు రేపటి నుంచి వీలైనంత వరకు రేపటి నుంచి అప్లోడ్ చేయడానికి అయితే చూస్తాను. కేరళకు సంబంధించిన ఇక్కడ వ్యూస్ కానీ మీకు తర్వాత బడ్జెట్ విషయాలు కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ఎలా ఉంటుంది అనేది నా ఛానల్లో రేపటి నుంచి అయితే వీడియోస్ చూస్తారు. రివ్యూ ఎలా చెప్పినా సరే అంటే నేను ఒక కామన్ ఆడియన్గా చెప్పాను. రివ్యూ అంటే మూవీకి జెన్యూన్ రివ్యూ ఇవ్వడంలో నేను ప్రొఫెషనల్ అయితే కాదు. సో మీరు ఈ మూవీని అయితే నేను చెప్పిన విధానం మీకు నచ్చినా నచ్చకపోయినా కూడా ఈసారికైతే నన్ను ఇగ్నోర్ చేయండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మూవీని అయితే చూడండి, తప్పకుండా ఈ మూవీ చూడదగ్గ సినిమా, ఫ్యామిలీతో సహా చూడొచ్చు. అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే ఎక్కడ తగ్గే సినిమా అయితే కాదు. డెఫినెట్లీ కామన్ ఆడియన్గా మీరు పెట్టిన టికెట్కి అయితే టికెట్ వాల్యూ అయితే ఈ మూవీ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ మూవీ మీరు చూసినట్లయితే ఆంధ్రాలో కానీ ఎక్కడైతే చూసారో ఖచ్చితంగా కింద అయితే కామెంట్ చేయండి.
మూవీ ఎలా ఉందనేది. అంటే మీ మీ వెర్షన్లో మీకు మూవీ ఎలా ఉందో తెలిస్తే నెక్స్ట్ నుంచి మీ వైపు నుంచి కూడా నేను ఆలోచించి ఇంకొకసారి రివ్యూ చెప్పేటప్పుడైతే చూస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.